వైకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నేటి పంచాంగ వివరాలు తెలుసుకుందాం. వాళ్ళ రోజున 21వ తారీఖు నవంబర్ నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం మార్గశిర మాసం ఇవాళ ప్రారంభమవుతున్నది. శుక్లపక్షం ప్రతిపత్తి తిథి మధ్యాహ్నం 2:48 మటుకు ఉన్నది. శుక్రవారం అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 1:53 మటుకు ఉన్నది. అతికండ యోగం పగలు 10:39 వరకు, భవకరణం మధ్యాహ్నం 2:48 వరకు ఉన్నది. బాలవకరణం రాత్రి తెల్లవారితే 4:01 మటుకు ఉన్నది. వర్జ్యం రాత్రి 8:09 లగాయతు 9:57 మటుకు ఉన్నది. ఉదయం పూట దుర్ముహూర్తం 8:38 లగాయతు 9:17 మటుకు ఉన్నది. మళ్ళీ రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:16 నుంచి 1 గంట వరకు ఉన్నది. అమృత ఘడియలు ఇవాళ రోజున లేవు. విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం 6:18, సూర్యాస్తమయం 5:29. చంద్రోదయం అనేది పగలు 7:04 మరియు చంద్రాస్తమయం సాయంత్రం 6:08 జరుగుతున్నది. ఇవాళ రోజున శుభ సమయం 6:38 ఉంటూ ఉన్నది. సిజేరియన్కి తయారయ్యేటువంటి వారికి అనురాధ నక్షత్రం మకర లగ్నం. ఉదయం పూట 10:30 నుంచి 11 గంటల మధ్యలో కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పవచ్చు. ఇంకా ఇవాళ రోజున పర్వదినాలు చూస్తే కనుక పోలీస్ వర్గం మరియు చంద్ర దర్శనం, అలాగే యాగకాలం, ఇష్టి అనధ్యయనం కూడా ఉంటున్నది. నేటి గ్రహ సంచార విశేషాలు తెలుసుకుందాం. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతించ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవ శౌర్యమార్కి దీర్ఘాయుస్సంహికేయ విపులతరయశ కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. ఇవాళ రోజున గ్రహ సంచారం చూస్తే కర్కాటక రాశిలో గురుడు వక్రించి సంచారం, సింహరాశిలో కేతు సంచారం, తులారాశిలో శుక్ర సంచారం, వృశ్చిక రాశిలో రవి కుజ బుధుల యొక్క సంచారం ఉంటూ ఉన్నది. మరియు కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది. ఇవాళ రోజున ద్వాదశ రాశులకి ఫలితాంశాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అష్టమంలో ఒక రవి కుజ బుధ యొక్క సంచారం ప్రతికూలంగా ఉంటూ ఉన్నది. అదే రీతిగా అశ్విని నక్షత్రం వారికి చూస్తే కనుక చంద్రుడు దినాధిపతియే ఉన్నారు. చంద్రుడు దినాధిపతి అవడం చేత కొంత మిశ్రమ వాతావరణం అనేది గోచరిస్తున్నది. ఆరోగ్యపరంగా బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థిక లావాదేవీల్లో అనుకూలత ఉంటుంది. వ్యాపార అంశాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. అయితే భూ సంబంధిత లావాదేవీలు, స్థిరాస్తి విషయంలో మనకు కొంత ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. రుణ సమస్యల వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటూ ఉన్నది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం వారికి చూస్తే కనుక ఇవాళ శుక్రుడు దినాధిపతి ఉన్నారు. కార్యానుకూలత బాగా ఉంటూ ఉన్నదండి. ఆర్థిక విషయాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. అట్లాగే ఉద్యోగ వ్యాపార అంశాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా కార్యానుకూలత కనిపిస్తున్నది. విదేశీ ప్రయత్నాలు, విదేశీ స్థిర నివాస ప్రయత్నాలు, అట్లాగే ఉన్నత విద్యా ప్రయత్నాల్లో కూడా సానుకూలత అనేది కనిపిస్తున్నది. రోహిణి నక్షత్రం వారికి రాహు దినాధిపతి అవడం చేత పనుల్లో కొంత ప్రతిబంధకాలు ఎక్కువగా ఉంటూ ఉండటం, ఖర్చులు బాగా పెరగటం, ఆర్థిక విషయాల్లో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవటం, స్నేహితుల విషయంలో కూడా కొంత అప్రమత్తంగా ఉంటూ ఉండాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మృగశిర నక్షత్రం వారికి ప్రభుత్వ సంబంధ కార్యానుకూలత బాగా ఉంటూ ఉన్నది. ఆర్థిక విషయాలన్నీ బాగుంటూ ఉంటాయి. పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు లభించడం, అట్లాగే ఉన్నత పదవి యోగం కూడా బాగా కనిపిస్తున్నది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్రం వారికి కార్యానుకూలత బాగా ఉంటూ ఉన్నది. షష్టంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల శత్రుబాధల నుండి మంచి ఉపశమనం లభించడం, సమస్యల నుంచి బయటపడటం, అందరి యొక్క సహకారం లభించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అన్నీ బాగుంటాయి. వ్యాపారంలో అభివృద్ధి బాగా కనిపిస్తున్నది. స్థిరాస్తి కొనుగోలు, భూ కొనుగోలు, అట్లాగే గృహ కొనుగోలుకి కార్యానుకూలత ఉంది. షష్టంలో ఉన్నటువంటి రవి కుజ బుధ చంద్రుల యొక్క సంచారం చేత రుణ సమస్యల నుంచి బయటపడతారు. రుణరోగ శత్రుబాధల నుంచి విముక్తి కలుగుతూ ఉంటుంది.
పంచమంలో శుక్ర సంచారం కూడా బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది. సంతానం యొక్క అభివృద్ధిని చూస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం వారికి చూస్తే గనక గురుడు దినాధిపతి ఉండటం, ద్వితీయంలో గురు సంచారం, అలాగే షష్టంలో గ్రహ సంచారం అనుకూలత చేత పెద్దల యొక్క అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. పెద్దల యొక్క ప్రశంసలు, అనుకూలత బాగా లభిస్తూ ఉంటుంది. అన్ని పనుల్లో కూడా ఇతరుల యొక్క సహకారంతో విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పంచమంలో అధిక శాతం గ్రహ సంచారం అవటం చేత పనుల్లో సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోవటం, కార్యంలో నిలకడగా ఉండలేకపోవడం, ఏ పనిలో ఎంతైనా సరే పట్టుదలగా ముందడుగు వేయలేకపోవడం అనేది గమనించవచ్చు. అన్ని విషయాల్లోనూ కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. బుద్ధిశక్తిని బాగా పెంచుకుంటూ ఉండాలి. ఏ పని చేయడానికైనా మనకి ఎటువంటి పరికరాలు అవసరం, ఆ పని ఎలా చేయాలి అనేటటువంటి జ్ఞానాన్ని ముందుగా సంపాదించుకుని ముందడుగు వేయడం అనేది మంచిది. తొందరపాటు అనేది ఏమాత్రం పనికిరాదండి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చతుర్థంలో అధిక శాతం గ్రహ సంచారం కొంత మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. వ్యాపార లావాదేవీలు అన్నీ బాగుంటాయి. కుటుంబ పరిస్థితుల్లో మటుకు కొంత ఇబ్బందులు, చికాకులు ఉంటూ ఉంటాయి. గృహంలో స్థిర నివాసానికి కొంత ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. తరచూ గృహంలో మరమ్మతులు చేయవలసి రావటం, అట్లాగే ప్రయాణాలు బాగా చేయవలసి రావడం, కుటుంబానికి దూరంగా విద్య లేదా వ్యాపార ఉద్యోగ సంబంధమైనటువంటి పనులకి ప్రయాణాలు చేయవలసి రావడం అనేది కనిపిస్తూ ఉన్నది. ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి. కుటుంబంలో పెద్దల యొక్క, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి గోచారం బాగా అనుకూలంగా ఉన్నదని చెప్పవచ్చు. అన్ని పనుల్లోనూ కూడా కార్యానుకూలత, కార్యజయం అనేది కనిపిస్తూ ఉన్నది. నిర్విఘ్నంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఆర్థిక స్థితిగతుల్లో మంచి పురోగతిని సాధిస్తూ ఉంటారు. ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. పదోన్నతికి అవకాశాలు ఉంటూ ఉన్నాయి. వ్యాపార లబ్ధి కూడా కనిపిస్తూ ఉన్నది. తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కుటుంబంతో కలిసి విలాసంగా జీవిస్తూ ఉంటారు. విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ద్వితీయంలో అధిక శాతం గ్రహ సంచారం అవటం చేత ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ కూడా కుటుంబ ఖర్చులు అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. కుటుంబంలో తరచూ వాగ్వివాదాలు అవుతూ ఉండటం, తోటి వారితో అభిప్రాయ భేదాలు బాగా ఉంటూ ఉండటం, అపవాదాలు పడవలసి రావటం, అపనిందలు కూడా పడవలసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మితభాషణ అనేది బాగా అవసరం. మీరు తప్పు చేయనటువంటి అంశానికి కూడా మీరే చేశారు అన్నట్టుగా ఇతరులు మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులే కదా అని కొంత మీరు తగ్గి సహనంతో వ్యవహరిస్తే కనుక సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా మీరు నిలుస్తారు. అదే రీతిగా ద్వితీయంలో బుధ సంచారం వల్ల వ్యాపార లబ్ధి అనేది బాగా కనిపిస్తూ ఉన్నది. అయితే వక్రించి సంచారం కారణంగా నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు పునఃపరిశీలన చేసి నిర్ణయం తీసుకోవడం అనేది బాగా అవసరంగా కనిపిస్తున్నది. షష్టంలో శని సంచారం, దశమంలో గురు సంచారం వల్ల కొంత మిశ్రమ వాతావరణం గోచరిస్తూ ఉన్నది. లాభంలో కేతు సంచారం అనుకూలత చేత ఆధ్యాత్మిక చింతన మీలో బాగా పెరుగుతూ ఉంటుంది. దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మంలో అధిక శాతం గ్రహ సంచారం అవటం వల్ల ప్రతి పనికి కూడా బాగా ఒత్తిడి పెరుగుతూ ఉండటం, సరిగ్గా నిలకడగా నిర్ణయం తీసుకోలేకపోవటం, టెన్షన్స్ బాగా పెరగటం, అనుకూలంగా ఉండేటటువంటి పనికి కూడా చాలా సింపుల్గా అయిపోయేటువంటి పనికి కూడా బాగా ఆలోచన మదన పడటం, ఇది అవుతుందా లేదా, చేయగలమా లేదా అనేటటువంటి ఒత్తిడి మీలో బాగా పెరిగిపోతూ ఉంటుంది. అన్ని పనుల్లో కూడా ప్రశాంత చిత్తంతో వ్యవహరించడం అనేది బాగా అలవాటు చేసుకుంటూ ఉండాలి. జన్మలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క సంచారం మరియు కుజ చంద్రుల యొక్క సంచారం చేత ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి నిర్ణయం సరిగ్గా తీసుకోలేరు. కాబట్టి ఇతరులపైన ఆధారపడకుండా ప్రతి పనిని కూడా సొంతంగా వ్యవహరించుకుని ముందుకు వెళ్తూ ఉండడం అనేది బాగా అవసరం. భాగ్యంలో ఉన్నటువంటి గురు సంచారం ఇచ్చే పెద్దల యొక్క అభిప్రాయం తీసుకుని ముందడుగు వేయడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తూ ఉంటాయి. దశమంలో కేతు సంచారం వల్ల చేసే వృత్తిలో కొంత ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయి. మొండి పట్టుదలతో, వైఖరితో వ్యవహరిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆహార నియమం కూడా బాగా పాటిస్తూ ఉండాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతూ ఉండడం మరియు ప్రయాణ మూలకంగా ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సానుకూలంగా ఉన్నప్పటికీ వాటి నిమిత్తం అనుకున్న దాటికన్నా అంటే బడ్జెట్ మీరు ఏదైతే ప్లాన్ చేశారో దానికి డబుల్ అంటే రెట్టింపు ఖర్చులు అయ్యే పరిస్థితులు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అదే రీతిగా ఈ ప్రయాణాలు బాగా లాభదాయకంగానే ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఉన్నత విద్యా ప్రయత్నాల్లో కూడా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. తృతీయంలో రాహు సంచారం, వేలంలో ఉన్నటువంటి రవి చంద్రుల యొక్క సంచారం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు.
అయితే కొన్ని విషయాల్లో నిలకడగా నిర్ణయం తీసుకోగలుగుతుంటారు. కొన్ని విషయాల్లో మటుకు మీరే మందగించడం అంటే ఆలస్యం చేయడం లేదా పని విషయంలో బద్ధకించడం వల్ల కొంత సఫర్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా పనుల్లో జాప్యం చేయకుండా కొంత చురుగ్గా వ్యవహరిస్తే గనక కార్యానుకూలత కనిపిస్తున్నది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దశమ లాభ భావాలు 2 కూడా బాగుంటూ ఉన్నాయి. అందున తృతీయంలో శని, సప్తమంలో గురుడు కూడా సంచారం అనుకూలంగా ఉంటూ ఉన్నది. ఇవాల్టి రోజున అట్లాగే రేపటి రోజున కూడా బాగా అనుకూలంగా ఉన్నదని చెప్పవచ్చు. కాబట్టి ఏదైనా లాంగ్ టర్మ్ వ్యవహారాల రీత్యా అన్న నిర్ణయాలు తీసుకోవడం గానీ, దానికి సరిగ్గా ప్రణాళికలు వేసుకోవడానికి కానీ కాలం బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది. జాగ్రత్తగా దీన్ని సద్వినియోగం చేసుకొని మంచి ప్రణాళికలు వేసుకుంటే గనక కార్యజయం లభిస్తూ ఉంటుంది. కార్యదక్షత కూడా మీలో ఉన్నదండి. అంటే క్యాపబుల్ పర్సన్ లాగా ఉంటారు. అన్ని పనుల యందు కూడా మంచి నేర్పుతో మీ వ్యవహరిస్తూ ఉంటారు. పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి రాహు సంచారం, షష్టంలో గురు సంచారం 2 కూడా కొంత ప్రతిబంధకంగానే ఉంటూ ఉంటాయి. దశమంలో చంద్రబుధుల సంచారం మరియు కుజ సంచారం అనుకూలంగా ఉంటూ ఉన్నది. బాగా పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు. రుణ సమస్యలు, శత్రుబాధల నుండి నెమ్మదిగా బయటపడుతూ ఉంటారు. కుటుంబ ఖర్చుల నుంచి కూడా నెమ్మదిగా బయటపడుతూ ఉంటారు. ఆర్థికంగా ఒక స్థితిగతులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఖర్చులు నియంత్రించుకోవడం, ఉద్యోగంలో మనం ఎలా రాణించాలి, ఇంకా నైపుణ్యాన్ని ఎలా పెంచుకోవాలని ప్రణాళికలు వేస్తూ ఉంటారు. దశమంలో కుజ సంచారం వల్ల బాగా పట్టుదలతో వ్యవహరించడం, ఎవరు ఎన్ని అపవాదాలు మీ యందు ఆమోదింపు చేసినప్పటికీ కూడా జాగ్రత్తగా వ్యవహరించడం, పట్టుదలతో ముందడుగు వేయడం అనేది చేస్తూ ఉంటారు. దశమంలో చంద్రబుధుల వల్ల వ్యాపారం మంచి లాభదాయకంగా ఉంటూ ఉంటుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధిని చూస్తూ ఉంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దశమంలో ఉన్నటువంటి గురుడు పంచమంలో వక్రించి ఉన్నారని, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు రాశిని దృష్టితో చూడటం చేత మంచి శుభఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. భాగ్యంలో ఉన్నటువంటి చంద్ర సంచారం కొంత మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తున్నది. బంధువర్గంతో బహు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ప్రతి పనుల్లో కూడా ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు నిరుత్సాహపడకుండా ధైర్యంగా ముందడుగు వేయడం అనేది మంచిది. పంచమంలో గురు సంచారం యొక్క యోగం చేత పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకొని మీరు పనులకి ముందుకు వెళ్ళినట్లయితే కనుక కార్యానుకూలత కనిపిస్తున్నది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ రంగంలో పనిచేసేవారు, ఫైనాన్స్ రంగం వారు కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తలతో పనులన్నీ వ్యవహరిస్తూ ఉండాలి. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతమటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.